హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చేసి వాడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ అయితే చూసేద్దాం. అగ్ని పరీక్ష లేటెస్ట్ అప్డేట్ చూసేద్దాం. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, తనుజ హరిత మ్యామ్ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిందని చెప్పి మనకు తెలుసు కదా. దానికి సంబంధించి కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఇంతకు ముందంతా అసలు తన మీద ఎంత నెగిటివ్ వచ్చినా కూడా తనుజ రియాక్ట్ అవ్వలేదు. తనుజ ఇప్పుడు ఎంఎంటీని, పిఎస్1ని అనేటప్పటికి తను రియాక్ట్ అయింది. అంటే తను వాళ్ళకి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందా? అసలు మిగిలిన వాళ్ళని పట్టించుకోదా? ఇప్పుడు కళ్యాణ్‌తో గొడవ జరిగిందంటున్నారు. దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. క్లారిఫికేషన్ ఇవ్వలేదు అంటున్నారు. యాక్చువల్‌గా వీటన్నిటి గురించి కూడా తను క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇంతకుముందు ఇప్పుడే కాదు, తను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడే ఎంఎం టీమ్ అంటే ముద్దమందార టీమ్ గురించి చాలా నెగెటివ్ ప్రచారం చేశారు. పిఎస్ అంటే పవన్ సాయి. పవన్ సాయితో తను 'ముద్దమందారం' సీరియల్ చేసింది కదా. చేసినప్పటి నుంచి తనకి పవన్ సాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఇద్దరు లవ్‌లో ఉన్నారు. ఇట్లా చాలా పుకార్లు పుట్టించారు. పుకార్లు పుట్టించడమే కాదు, తను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది. ఒక పాప కూడా ఉందని చెప్పి సృష్టించారు. యాక్చువల్‌గా పీఆర్ టీము ఆహ్, కరెక్ట్‌గా ఎలక్ట్‌గా లేదు. అంటే తనుజ పెట్టుకున్న పీఆర్ టీమ్ కరెక్ట్‌గా ఎలక్ట్‌గా లేదని చెప్పి వాళ్ళని తీసేశారు. ప్లస్ తన వెనక తన ఫ్రెండ్స్ ఎవరో గోతులు తవ్వారని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడటం మానేసింది. అది యాక్చువల్‌గా బయటకి ఎట్లా వచ్చిందంటే, ముద్దమందారం టీమ్‌లోని ఎవరో తనతో ఉంటూ గోతులు తవ్వారన్నట్టు వచ్చింది. యాక్చువల్‌గా ఇక్కడ జరిగిందేంటంటే, తనతో ఉండే ఫ్రెండ్స్ అని చెప్పింది గానీ, ముద్దమందారం టీమ్ అని చెప్పి తనెక్కడ చెప్పలేదు. సో, ఇంకొకటి పవన్ సాయి క కళ్యాణ్ ఇంకొక న్యూస్ ఏమొస్తుందంటే, కళ్యాణ్ పడాల, పవన్ సాయి ఇద్దరికీ ఇప్పుడు నెగెటివ్ బాగా ఎక్కువుంది బయట. ఆ నెగెటివ్‌ని పోగొట్టడానికే తనొచ్చింది. ఇప్పుడు ఇద్దరికి మధ్య నెగెటివ్ ఎళ్ళిపోయింది. అంటే తను కావాలనే చేస్తున్నాడు. పవన్ సాయి కావాలని చేస్తున్నాడు. కళ్యాణ్ డౌన్ అవ్వాలని చేస్తున్నాడు. అది ఇది అని చెప్పి నెగెటివ్ ఉంది బాగా. అదైతే పోయిందిప్పుడు. తను లైవ్‌లోకొచ్చి మంచి పనే చేసింది. బట్ కాకపోతే తను ఎక్కువ ఎంఎం టీమ్‌ని సపోర్ట్ చేస్తుందని చెప్పి ఇప్పుడైతే బయట బాగా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పి అంటున్నారు. యాక్చువల్‌గా ఎంఎం టీమ్‌ని సపోర్ట్ చేయడం కాదు. తను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు తనకి ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారు? తనకి ఓట్లు పడాలని చెప్పి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలోనే గావచ్చు, లేకపోతే బయట కాలేజీలకి వెళ్ళి, ఆ కాలేజీల వాళ్ళకి బ్యానర్స్ ఏయించి, పవన్ సాయి కాలేజీలో బ్యానర్స్ ఏయించి, తనుజకి ఓట్లేయించి బ్యానర్స్ ఏయించి, బయట కటౌట్లు పెట్టించి, తను చాలా చేశాడు పవన్ సాయి. అంటే బయట మామూలుగా వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ దగ్గర అక్కడ కూడా కటౌట్లు పెట్టించాడు తనుజవి. చాలా చేశాడు. సో ఇవన్నీ చేసినప్పుడు తన గురించి స్టాండ్ తీసుకోవడంలో తప్పులేదు. పవన్ సాయి గురించి ఎందుకు స్టాండ్ తీసుకుంది? కళ్యాణ్ పడాల గురించి ఒక చోట కళ్యాణ్ పడాలని తను ఎట్లా విన్ అయ్యాడని చెప్పి కొంచెం నెట్టివ్‌గా మాట్లాడితే, అక్కడ మాత్రం కళ్యాణ్ పడాలకి స్టాండ్ తీసుకోలేదంటున్నారు. యాక్చువల్‌గా కళ్యాణ్ పడాలకి స్టాండ్ తీసుకోకుండా ఎక్కడా లేదు. తను ఒక్కటే చెప్పింది, కళ్యాణ్‌ని అసలేమి అనొద్దు. తను నా బెస్ట్ ఫ్రెండు. తను తన లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. తన లైఫ్‌లో తను బిజీగా ఉన్నాడు. తననెందుకు అనవసరంగా నెగెటివ్ చేస్తున్నారని చెప్పి చాలా సార్లు చెప్పింది గూడా. యాక్చువల్‌గా ఇప్పుడు కళ్యాణ్ నెగెటివ్ చేసేవాళ్ళు తనూజ అంటే ఫ్యాన్సు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కాదు. బయట వాళ్ళు తనూజ ఫ్యాన్స్ అని చెప్పుకొని కళ్యాణ్ కావాలని నెగెటివ్ చేస్తున్నారు. తనూజ నెగెటివ్ చేసేవాళ్ళు గూడా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కాదు. కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని తనూజని నెగెటివ్ చేస్తున్నారు. అంటే వాళ్ళిద్దరిని ఎవరికైతే కాంపిటీషన్ ఉన్నారో, తనూజ, కళ్యాణ్ ఇద్దరు ఎవరికైతే కాంపిటీషన్ ఉన్నారో వాళ్ళు వీళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని నెగెటివ్ చేసి వాళ్ళని డౌన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు. అంటే వీళ్ళు డౌన్ అయితే ఎవరికో యూజ్ ఉంటుందో వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని వీళ్ళ ఫ్యాన్స్ అయితే చెయ్యట్లేదు. కొంతమంది ఫ్యాన్స్ అని చెప్పి గూడా ఆఫ్‌కోర్స్ కొంతమంది కళ్యాణ్‌కి సంబంధించి అంటే కళ్యాణ్ నచ్చి తనుజ నచ్చనోళ్ళు కూడా ఉన్నారు. నాకు కూడా మెసేజ్ పెట్టారు. తనుజ నెగెటివ్ తను పాజిటివ్ గాదు. తను ఫేక్ అని చెప్పి కూడా చాలామంది మెసేజ్‌లు పెట్టారు. తను ఫేక్ అయితే నీకు ఫేక్ అనిపించినంత మాత్రం అందరికి ఫేక్ అనిపించాలని లేదు గదా. నేను తన గురించి వీడియోస్ చేసినప్పుడు నా దాని కింద కామెంట్స్ చాలామందయితే తనూజ గుడ్, తనూజ బ్యూటీ క్వీన్, తనూజ బుట్ట బొమ్మలా ఉంది, బంగారు బొమ్మలా ఉందని చెప్పారు. అది కరెక్ట్. కానీ కొంతమంది పెట్టారేంటంటే తనూజ ఫేక్ అని. మీరు ఎంతమంది ఫేక్ అన్నా గూడా 100లో 1% ఫేక్ అన్నది మాత్రం 99% వాళ్ళు అందరూ ఫేక్ అని అనలేదు గదా. సో, ఎవ్వరేమనుకుంటారో అది వాళ్ళ ఇష్టం. కొంతమంది అట్లా మెసేజ్‌లు పెడుతున్నట్టు. సో, వాటి గురించి పట్టించుకోకూడదు. ఇదంతా పక్కన పెడితే మనకి 'హత' మూవీకి సంబంధించి ఆల్రెడీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. కళ్యాణ్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఉంది. అదేంటంటే కళ్యాణ్ ఆల్రెడీ 29న ఈటీవీ విన్‌లో రిలీజ్ చేస్తున్నాడు తన సాంగ్‌ని. ఆ సాంగ్‌కి సంబంధించి ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఒక ఛానెల్‌లో వచ్చేసి అంటే ఛానెల్‌లో అంటే తను ఒక షార్ట్ తీసాడనమాట. అది అంటే ఇప్పుడు 40 మినిట్స్ ఉంటుంది గదా. తన షార్ట్ ఫిల్మ్ కమ్ ఆల్బమ్ సాంగ్. ఆ సాంగ్‌లో నుంచి ఒక చిన్న బిట్స్ లాగా ఒక 2 ఫోటోస్ లాగా తీసి
దాన్ని యాడ్ చేసాడనమాట. ప్రమోషన్ వాటిలో యాడ్ చేశాడు. ఆ షాట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫోటోస్ కూడా ఆల్రెడీ పెట్టాను. దానికి సంబంధించి వీడియో కూడా నేను అప్‌లోడ్ చేశాను షార్ట్స్‌లో. చూడనోళ్ళుంటే చూడండి. అంటే యాక్చువల్‌గా అదేంటంటే తను హీరోయిన్ అయితే కూర్చొనుంటే తను స్కెచ్ వేస్తుంటాడనమాట. ఆ స్కెచ్ వేస్తున్నది ఒకటి రిలీజ్ చేశారనమాట. అంటే 29థ్ వరకు ఇట్లా ఒకటి 2 ఫోటోస్ అట్లా రిలీజ్ చేస్తారేమో! ఇవాళైతే అది రిలీజ్ చేశారు. దానికి సంబంధించి కొన్ని న్యూస్‌లో కూడా వైరల్ అవుతున్నాయనమాట. యాక్చువల్‌గా దానికి 40 మినిట్స్‌దంటే ఒక 20 సెకండ్స్‌ది గ్లింప్స్ రిలీజ్ చేశారు గానీ, ఇంకొకటి అట్లా రిలీజ్ చేసుంటే చాలా బావుండేది ఇప్పటి వరకు. ప్లస్ 29థ్ కాబట్టి మేబీ ఇవాళ రేపట్లో కూడా ఇంకొక 20 సెకండ్‌ది ఏదన్నా రిలీజ్ చేస్తే దానికి కొంచెం హైప్ పెరుగుతుంది గదా! అంటున్నారు. హైప్ పెరగటం ఎందుకు ఆల్రెడీ ఇప్పుడు సాంగే రిలీజ్ అవ్వబోతుంది గదా! ఈటీవీ విన్‌లో. సో, సాంగ్ రిలీజ్ అవుతుంది. అక్కడికి వెళ్తున్నారా అని చెప్పి తనుజని అడుగుతున్నారు. యాక్చువల్‌గా తనుజ వచ్చేసి ఇప్పుడు కొంచెం బిజీగా ఉంది. తను ఈవెంట్‌లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిందే 'వెన్నెల వార్డ్‌రోబ్' ఈవెంట్‌కి వెళ్ళింది. ఆ 'వెన్నెల వార్డ్‌రోబ్' ఈవెంట్‌లో అయితే తనకైతే గ్రాండ్ వెల్కమ్ జరిగింది. తను ఇనాగ్రేషన్ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు తనని పొగడటం. అంటే కరెక్ట్ బుట్ట బొమ్మలాగా ఎట్లా ఉండాలో ఇనాగ్రేషన్‌లో అట్లా ఉంది. ప్లస్ ర్యాంప్ వాక్ చేపించారు తన చేత. అక్కడైతే చాలామంది తనతో ఫోటోస్ దిగారు. అంటే ఆడియన్స్ వస్తారు గదా! ప్లస్ తిని ఫ్యాన్స్ అందరొచ్చి ఫోటోస్ దిగారు. ఏజ్‌తో సంబంధం లేకుండా. ఆ ఫోటోస్ కూడా పెడుతున్నా చూడండి. అంటే నాకనిపించింది తనుజానే కదా! కళ్యాణే కదా! ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళిద్దరితో ఫోటోస్ దిగడానికి ఏజ్‌తో సంబంధం లేకుండా దిగుతుంటారు. ఇప్పటికి కూడా అంత క్రేజ్ ఉంది మరి. సల్మాన్ సార్‌తో కూడా అంత క్రేజ్ ఉంది. ఇది ఎంతైనా గాని అందరితో పోలిస్తే 'బిగ్ బాస్' సీజన్‌లో విన్ అయిన అందరితో పోలిస్తే విన్నరే కావచ్చు, రన్నరే కావచ్చు ఇప్పటి వరకు ఎవరు కూడా నిఖిల్ అందరికి గుర్తున్నాడు. ఇప్పుడు రైతు బిడ్డ ఎవ్వరికీ గుర్తులేడు. ఇంకా ఫస్ట్ విన్ అయిన 'శివ బాలాజీ.' ఇట్లా అందరితో చెప్పుకుంటూ పోతే చాలామంది ఇప్పటి వరకు అసలు ఎవరు విన్ అయ్యారా అని చెప్పి ఆలోచించుకుంటూ గుర్తు కూడా లేరు. కానీ తనూజ, కళ్యాణ్ అయితే ఎప్పటికి గుర్తుండిపోతారు. రీజన్ ఏంటంటే విన్నరు, రన్నరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. రన్నర్ అయినంత మాత్రాన తనైతే విన్నర్ అయిన వాళ్ళని వదలలేదు. ప్లస్ రన్నర్ అయిందని చెప్పి తన గురించి నెగెటివ్‌గా ఎక్కడ చెప్పలేదు. ఇద్దరు గూడా ఇప్పటికి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఎక్కడా గూడా నెగెటివ్ చేస్తున్నారు గానీ, వాళ్ళిద్దరూ విన్నర్ అవ్వాల్సినోళ్ళు, రన్నర్ అవ్వాల్సినోళ్ళు అని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఏమి చెప్పుకోలేదు. అంటే నేను తనుజ వల్లే విన్ అయ్యానని చెప్పి కళ్యాణ్ గూడా చాలా చోట్ల చెప్పాడు. సో, ఈ 'కళ్యాణ్' సాంగ్ కోసం తను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్టు తను లైవ్‌లో వచ్చినప్పుడు చెప్పింది గదా! నేను కూడా 'కళ్యాణ్' సాంగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. అసలు ఇంతకాలం ఎందుకు ఆగావు? త్వరగా రిలీజ్ చేయాలి గదా! అని చెప్పి నేను కూడా చాలా సార్లు చెప్పాను. తన సాంగ్ కోసం మీరెంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో మేము అంతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాము. ప్లస్ ఆల్రెడీ చెప్పింది గదా! పవన్ సాయికి, కళ్యాణ్‌కి ఉన్న సంబంధం ప్లస్ వాళ్ళిద్దరూ ఇప్పుడు నెగెటివ్ కాకుండా పాజిటివ్ అయ్యారనమాట. వాళ్ళిద్దరూ అంటే ఇప్పుడు 'పవన్ సాయి' వచ్చేసి నెక్స్ట్ 'బిగ్ బాస్' సీజన్ 10లో రాబోతున్నాడని చెప్పి న్యూస్ ఒకటి వస్తుంది. బట్ అది నిజమో కాదో తెలియాల్సిందుంది. నాకు తెలిసైతే కొంచెం 50 ఛాన్సెస్. హరిత గారు కూడా వస్తున్నారని చెప్పొచ్చింది. హరిత గారైతే నాకు డౌటే. బట్ ఈ 'పవన్ సాయి' అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్ ఉన్నాడు కదా! శివ్ అయితే వస్తున్నాడు. కావ్య 'అగ్ని పరీక్ష' లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఉప్పల బాలు అని చెప్పి ఒకతను ఉన్నాడు గదా! అతనైతే అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యాడట. అతనొస్తున్నాడు. ప్లస్ అగ్ని పరీక్షలో వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వస్తున్నారట. చాలా మంది సెలెక్ట్ అయ్యారట. ఉప్పల బాలు అతను సెలెక్ట్ అయ్యాడని చెప్పి న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ప్లస్ ఇంకా ఇట్లా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్లస్ యూట్యూబర్స్ చాలా మంది వచ్చారట. వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ప్లస్ వాళ్ళు వచ్చేసి అగ్ని పరీక్షలో చూపిస్తారు. టీవీలో కాకుండా మా టీవీలో గూడా అది డైరెక్ట్ రిలే అవుతుందనమాట. సో, చూద్దాం. అంటే డిస్నీ హాట్‌స్టార్‌లో యాక్చువల్‌గా వస్తుంది. అన్నిటికంటే ముందు డిస్నీ హాట్‌స్టార్‌లో వస్తుంది. నెక్స్ట్ మా టీవీలో వస్తుంది. వీటన్నిటిలో కూడా వాళ్ళైతే చాలా ఫేమస్ అయిపోతారు. చూద్దాం. ముందు ఏం జరుగుతుందనేది. సో, నిఖిల్ కావలి గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, నిఖిల్ వచ్చేసి ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్స్‌లో' తను గెస్ట్‌గా రావటం గాదు. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం అయితే తను ఒక టీమ్‌లో నిఖిల్, కావ్య ఉన్నారని చెప్పి మనకి న్యూస్. బట్ నిఖిల్‌నైతే నేను చూసాను. కావ్య నెక్స్ట్ ఎపిసోడ్‌లో వస్తుందేమో చూడాలి. నిఖిల్ అయితే ఉన్నాడు. నిఖిల్, కావ్యలొచ్చేసి ఫోటో ఒకటి దిగింది. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. వీళ్ళిద్దరు కలిసిపోయారు. కలిసే ఫోటో దిగారని చెప్పి. ఎందుకంటే తను 'స్టార్ మా పరివార్‌లో' బోనాలు ఈవెంట్‌లో తను వేసుకున్న డ్రెస్సు రెడ్. ఆ డ్రెస్‌తో ఇప్పుడు నిఖిల్ న కలిపి ఫోటోస్ దిగారనమాట. అంటే ఏఐ అని మాత్రం నాకు అనిపించట్లేదు. ఇది రియలే అనిపిస్తుంది. చూద్దాం. అంటే వాళ్ళిద్దరు కలిస్తే మనకు కూడా హ్యాపీయే గదా! సో, నిఖిల్, కావ్యలొచ్చేసి త్వరలోనే కలవబోతున్నారని చెప్పి ఈ న్యూస్ కలవబోతున్నారా? కలిసిపోయారా? అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. బట్ చూద్దాం. ఇప్పుడు కావ్య గూడా వస్తుంది కదా! 'బిగ్ బాస్' హౌస్‌లోకి. కావ్య వచ్చినప్పుడు అసలు కావ్య గురించి మనకి ఇంకా ఏం తెలియాలి, ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అదంతా కూడా తెలుస్తుంది. నాకు తెలిసి కావ్య, తనుజ కొంచెం దగ్గర ఉంటారు. ఇదొచ్చేసి నిఖిల్, కావ్య, తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.